వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్. గడిచిన 24 గంటల్లో దేశంలో 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు. 1237కు చేరిన కరోనా బాధితుల సంఖ్య. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి జిల్లాల అధికారులతో కరోనాపై సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. స్వీయ నియంత్రణ కోసం ప్రజలు మరికొన్ని రోజులు సహకరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్. సహాయ చర్యల కోసం వేతనాలలో కోత విధింపుకు సహకరించాలని ఉద్యోగులను కోరిన సీఎం కేసీఆర్. జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఢిల్లీ మర్కజ్ బిల్డింగ్ లో 24 మందికి కరోనా పాజిటివ్. 1034 మందిలో 334 మందిని ఆసుపత్రులకు తరలింపు. మరో 700 మందిని క్వారంటైన్ కు తరలింపు. డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్న అధికారులు. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారంతా అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసిన ఆరోగ్య శాఖ. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి. 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు. 37,820కి చేరిన మృతుల సంఖ్య. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్. కరోనాపై అధికారులతో సమీక్ష. కిల్లా రోడ్లో కరోనా కేసులపై ఇంటింటికి సర్వేకు వెళ్లిన సిబ్బందిని అడ్డుకొని వెనక్కి పంపిన స్థానికులు. రక్షణ లేకుండా సర్వే చేయలేమని కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఆశా వర్కర్లు. కరోనా బాధితుల కోసం 1.5 కోటి విరాళం అందించిన రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్. విశ్వశాంతి కోసం 27 గంటల పాటు నిర్విరామంగా మహాగణపతి హోమం విజయవంతం. కరోనాను కట్టడి చేసేందుకు స్వీయ నిర్బంధం ఉండాలని పిలుపునిచ్చిన బల్యేపల్లి సుబ్బారావు. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు. కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో లాక్డౌన్ను విజయవంతంగా కొనసాగిస్తుంది. ఇంకో వారం రోజులు ప్రజలందరూ ఇలాగే స్ఫూర్తి కొనసాగించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, ధాన్యం కొనుగోలు, వలస కూలీల గుర్తింపు, వారికి కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న చర్యలు మనమందరం చూస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేస్తూ అపోహలు సృష్టించకుండా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న మీడియాకు మంత్రి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో బయటి దేశాల నుంచి వచ్చిన 1241 మందిని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1044 మందిని హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగిందన్నారు. ఇందులో 700 క్వారంటైన్ పూర్తయింది. వారికి వ్యాధి సోకలేదని నిర్ధారణ అయింది. మిగతా 800 మందికి త్వరలో క్వారంటైన్ పూర్తవుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపగా వారిలో 23 మందికి నెగిటివ్ అని తేలింది.
మిగతా ముగ్గురికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని దేవునిపల్లిలో మల్లయ్యకు కరోనా పాజిటివ్ అనే అనుమానంతో అతనిని హైదరాబాద్ పంపి అతనితో సన్నిహితంగా మెలిగిన మరో 30 మందిని హోమ్ క్వారంటైన్కు తరలించారన్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3 సెంటర్లలో 165 మందిని హోమ్ క్వారంటైన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 104 టీంలు అనుమానితులను గుర్తించేందుకు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్లాన్ ఏలో భాగంగా 50 బెడ్లు, రెండవ దశలో ప్లాన్ బిలో భాగంగా 200, మూడవ దశలో 500 ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర చికిత్స అందించేందుకు అధునాతన టెక్నాలజీలతో కూడిన వెంటిలేటర్లు సిద్ధం చేశామన్నారు. వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిధిలో 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు గోదాముల్లో ఇప్పటికే నిల్వ చేసి ఉంచామన్నారు. ఉస్మానియాలో కన్ఫర్మ్ అయ్యింది. అందులో ఉన్న ఈ ముగ్గురేనా? పాత వాళ్ళందరూ పాత మనం ఎన్ని 16 రిఫర్ చేసినాం. గాంధీ లాస్ట్ టైం రివ్యూ 26 టోటల్ 26 రిఫర్ చేసినాం. యాక్చువల్గా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా 14 days కాకుండా 28 days వెళ్ళింది. ఆల్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ 14 days. ప్రజలు ఎవరూ నిత్యావసర వస్తువుల కోసం ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇప్పుడే చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మీడియా చాలా బాధ్యతాయుతంగా ఈ క్రైసిస్లో, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలను గందరగోళంలో పడేయకుండా ప్రజలకు జాగ్రత్తలు తెలియవచ్చేటట్టు, ప్రభుత్వ కార్యక్రమాలు తెలియవచ్చేటట్టు మీడియా చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నది నిజామాబాద్ జిల్లాలో అని వారు చెప్పారు. చాలా సంతోషం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక ప్రభుత్వం తరఫున, నా తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మనందరికి తెలుసు, గత 15 రోజులుగా అటు ప్రపంచంలో, ఇటు భారతదేశంలో, ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఈ కరోనా వైరస్ అనేది ప్రబలి మనందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది. దాని దరిమిలా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ కరోనా వ్యాధికి శ్రీరామ రక్ష, ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండడం, ప్రజలు ఎవరికి వారి ఇళ్లలో ఉండడం అని భావించి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ కూడా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు అన్నీ కూడా ప్రజలకు అర్థమైనవి కాబట్టి ప్రజలు ఈ లాక్డౌన్ సంపూర్ణంగా ఆమోదించారు. కాబట్టి ఇవాళ ఈ వైరస్ విదేశాల నుంచి మనకు వ్యాప్తి చెందుతున్నది. విదేశాల నుండి వచ్చిన వారి నుంచి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని భావించి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 3480 మంది విదేశాల నుంచి వచ్చిన మన బిడ్డలే, మన తెలంగాణ బిడ్డలు విదేశాల నుంచి వచ్చిన వారిని మనం స్వీయ నిర్బంధంలో, గృహ నిర్బంధంలో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అట్లాగే డిఎంహెచ్ఓ గారు, ఈ ముగ్గురు బృందం 3480 మంది మీద ఎక్కడికక్కడ ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, సూపర్వైజర్లకు, డాక్టర్లకు వీరి ఆరోగ్యం చెక్ చేసే బాధ్యతను అప్పచెప్పి వీరిని ఇంట్లోనే ఉండేటట్టు, వారి గృహాల్లోనే ఉండేటట్టు చైతన్యం చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఈ 15 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఈ 3480 మందిలో నిన్నటికి 2200 మంది 14 రోజుల టైం పూర్తయిపోయింది. చాలా సంతోషం. దీంట్లో
ఎవరికి కూడా మరి వ్యాధి సోకలేదు. 2200 మంది ఫ్రీ అయిపోయారు ఈ వ్యాధి నుంచి, ఈ 3480 మంది నుంచి. ఇంకా ఉన్నారు 1200 మంది దాదాపు. ఈ 1200 మందిది కూడా ఒక 2-3 రోజుల్లో ఒక 600 మంది 700 మంది అయిపోతుంది 14 డేస్. ఇంకో 2-3 రోజుల్లో మిగతా వాళ్ళది కూడా 14 డేస్ అయిపోతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి చరణ్ పర్యటించి లాక్డౌన్ను పరిశీలించారు. జోగిపేటలో అనవసరంగా వాహనాలపై తిరుగుతున్న వారిని తిరగొద్దంటూ హెచ్చరించారు. అనవసరంగా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ఎవరూ తిరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు పోలీసులను ఆదేశించారు. జోగిపేటలో ఫైర్ ఇంజన్లతో హైపోక్లోరైడ్ సోడియంతో పిచికారీని వారు పరిశీలించారు. అనంతరం అందోల్ జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో లాక్డౌన్ దృష్ట్యా అధికారులతో పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏం వాటర్ ఎట్లా రావాలి? ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. కరోనా వ్యాధి నివారణ కోసం తన వంతుగా రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ 1.5 కోటి విరాళం అందించారు. రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కరోనా వైరస్ నివారణకు ఇంతకు ముందు ప్రకటించిన విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 50 లక్షలతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాలకు 50 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 50 లక్షలు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రపోజల్ కాపీని ఈరోజు కలెక్టర్కు వారి కార్యాలయం సిబ్బంది అందజేయడం జరిగింది. కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు తన ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుండి నిజామాబాద్ జిల్లాకు 50 లక్షలు, మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలకు మన ఉమ్మడి జిల్లాకు ఒక 50 లక్షలు, అట్లాగే మిగతా జిల్లాలంటే 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇదివరకు మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం కాబట్టి అక్కడ కూడా తన వంతు కర్తవ్యం నిలబెట్టాలని. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1237 మంది కరోనా బారిన పడ్డారని తెలిసింది. ఇతర దేశాల వైద్య సాయం కోరుతున్నాం, వైద్యులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మీడియా సమావేశంలో కరోనాపై ఆరోగ్య శాఖ అధికారులు పలు వివరాలు వెల్లడించారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో మనం విజయం సాధించాలి. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాం. వలస కూలీలకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరాం. అవసరమైతే క్వారంటైన్లో ఉంచాలని రాష్ట్రాలను కోరాం. కరోనా సోకిన వారితో కలిసిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. మాస్కులు, శానిటైజర్లు, వైద్య పరికరాల కొరత లేకుండా చూస్తున్నాం. దక్షిణ కొరియా, టర్కీ, వియత్నాం నుంచి వైద్య పరికరాలు తెప్పిస్తున్నాం. వీటిని సరఫరా చేసే కంపెనీలను విదేశాంగ శాఖ గుర్తించింది. N95 మాస్కుల తయారీని పెంచేందుకు దేశీయ కంపెనీలతో కలిసి DRDO పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా వైద్యులకు ఆన్లైన్ ద్వారా కరోనా చికిత్సపై శిక్షణ ఇస్తున్నాం. 15,000 మంది నర్సులకు ఆన్లైన్లోనే శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 42,788 నమూనాలను పరీక్షించాం. మొత్తం 123 ల్యాబ్లు పనిచేస్తున్నాయి. 49 ప్రైవేట్ ల్యాబ్లకు అనుమతిచ్చాం. ఆదివారం ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహించిన పరీక్షల్లో 399 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ వివరించింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు SSC బోర్డును హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ MS రామచంద్రరావు, జస్టిస్ K లక్ష్మణ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో 10th పరీక్షలన్నీ వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన M బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ బిల్ను గతంలో విచారించిన హైకోర్టు ఈ నెల 23 నుంచి జరగాల్సిన 10th పరీక్షలను 30వ తేదీకి వాయిదా వేయాలని గతంలో ఆదేశించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు అన్ని సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా వాయిదా వేయాలని ధర్మాసనం సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాయిదా వేసినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, తర్వాత పరీక్షల రీషెడ్యూల్ వివరాలను ప్రకటించాలని సూచించింది. సోమవారం జరిగిన విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ BS ప్రసాద్ వాదిస్తూ కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదివారమే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ఆయన ధర్మాసనానికి నివేదించారు. ఆన్లైన్లో జరిగిన ఈ విచారణలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నివాసంలో ధర్మాసనం ఉండగా అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తన నివాసం నుంచి వాదనలు వినిపించారు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్లో ఉన్న వారిలో 24 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. మర్కజ్ భవనం నుంచి 1034 మందిని ఖాళీ చేయించినట్లు తెలిపారు. వీరిలో 334 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించగా మరో 700 మందిని క్వారంటైన్కు తరలించామని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రికి తరలించిన వారిలో ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరందరినీ ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 34 ట్రిప్పుల్లో వీరిని తరలించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో 1500 మంది నుంచి 1700 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్నారు. మత ప్రార్థనలు నిర్వహించిన వారు దారుణమైన నేరానికి పాల్పడ్డారని సత్యేంద్ర జైన్ చెప్పారు. ఈ వైరస్ను అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ ప్రజలు వినిపించుకోవడం లేదన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశామని సత్యేంద్ర జైన్ తెలిపారు. సామూహికంగా మత ప్రార్థనలు నిర్వహించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. మర్కజ్ బిల్డింగ్లో ఉన్న వారిలో 24 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో అత్యున్నత స్థాయి మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మర్కజ్ భవనం వద్ద పరిస్థితిని అధికారులు డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ అధికారులు శానిటైజేషన్ చేయిస్తున్నారు. తమ ఆరోగ్యం కుటుంబాన్ని వదిలేసి ప్రజల ఆరోగ్యం కోసం సర్వే చేస్తుంటే మైనార్టీ ప్రాంతంలో కొందరు ముస్లిం సోదరులు దాడికి యత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆశా ఆరోగ్య కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారికి కరోనా పాజిటివ్ ఉండడంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం, ఆరోగ్య ఆశా వర్కర్లు, కార్యకర్తలను మైనార్టీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ సర్వే చేపడుతుండగా కొందరు మైనార్టీ సోదరులు వారిని సర్వే చేయనివ్వకుండా అడ్డుకునే యత్నం చేయడమే కాకుండా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆశా వర్కర్లు తమ విధులను అర్థాంతరంగా ముగించుకొని కలెక్టరేట్కు చేరుకొని తమపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తాము ఆ ప్రాంతాల్లో సర్వే చేయాలంటే భయంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఏరియాలలో మాకు ముస్లిమ్స్ మా ఇంటికి రావద్దు, మా దగ్గర చేయొద్దు, ఇది ఎన్ఆర్సీ గురించి కానీ సిఏ బిల్ గురించి కానీ ఆబ్జెక్షన్ చేస్తున్నారు. సర్వే కోసం అని ఆబ్జెక్షన్ చేస్తున్నారు. మాకు రాని చేస్తలేరు. మేము పోలీస్ ఫోర్స్ తీసుకొని 2-3 ఇండ్లకు మేము విజిట్ చేస్తే అప్పుడు మాత్రం పిల్లల నెంబర్ ఇవ్వకుండా వారు పెద్ద నెంబర్లే వారు ఇచ్చారు. ఇటువంటి కోఆపరేషన్ మాకు ముస్లిం ఏరియాలో లభిస్తలేదు. దయచేసి మాకు ఈ ఫోర్స్తోనైనా సెక్యూరిటీతో మాకు సర్వే ఇప్పించడం కోరుతున్నాం. అంటే దాడి చేశారన్న? దాడి ఏం చేయలేరు. కాకపోతే మాకు రానియము, డోర్ పెట్టుకుని లోపల ఉండడము, మాకు బయట పిలకపోవడము, బయట పిలిస్తే మేము రాకపోవడము. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా జిల్లాలోని వలస కూలీలకు ఆదుకునేందుకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వలస కూలీలకు రేషన్ బియ్యం, నగదు పంపిణీ, ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మంగళవారం కలెక్టరేట్ నందు అడిషనల్ కలెక్టర్ బి లత, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలవ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడా పహాడ్లో యాచకులకు వన్ని మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఆహార పొట్లాలను అందజేశారు. కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా బడా పహాడ్ పుణ్యక్షేత్రాన్ని అధికారులు మూసివేయడంతో అక్కడ ఉన్న యాచకులకు తిండి లేక అన్నమో రామచంద్ర అని అంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన వర్ణి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే స్పందించి ఈరోజు యాచకులకు, నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శంకర్, రవికృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మండల జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బడాపాడ్ పుణ్యక్షేత్రంలో కటిక దరిద్రంలో జీవిస్తున్న నిరుపేదలకు అంటే బిచ్చగాళ్లకు అన్నదానం చేయడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేర ప్రకారం ఒక్కో కార్యకర్త 5గురికి భోజన వసతి కల్పించాలని పార్టీ ఆదేశాల మేరకు జలాల్పూర్ గ్రామంలోని బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం బియ్యం విధానం రూపొందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లకు అండగా ఉంటామని తెలిపారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదిస్తామని వివరించారు. ప్రపంచమంతా కరువొచ్చినా తెలంగాణలో రాదని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని,
చెరువులు జలకలను సంతరించుకున్నాయని, రాష్ట్రంలో వరి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతులపై అవలంబించాల్సిన అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టు నిర్మాణం, ఆన్గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దీంతో వరి సాగు పెరుగుతుంది. ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1 కోటి టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. ఈ వానాకాలంలో 55 లక్షల నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఒక్క కాళేశ్వరంతోనే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పండే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది. తెలంగాణ ఏటా కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తుంది. రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపి బియ్యం తయారు చేసి వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికిరాదు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మే వరకు అన్నీ సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న తబ్లిగీ ఏ జమాత్లోని మర్కజ్ సమావేశ కేంద్రంలో మార్చి 1 నుంచి 15 వరకు మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇందులో తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల నుంచి అనేక మంది పాల్గొన్నారు. మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిజ్స్థాన్, చైనా, ఇంగ్లాండ్, శ్రీలంక దేశాలకు చెందిన దాదాపు 100 మంది విదేశీయులు ఈ ప్రార్థనల కోసం మర్కజ్కు వచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన వారిలో 6 ఆ తర్వాత కొద్ది రోజులకు మరణించారు. వీరిలో 2 గాంధీ దవాఖానాలో, ఒకరు అపోలో, ఒకరు గ్లోబల్ దవాఖానాలో, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు మరణించారు. వీరందరికీ కరోనా సోకినట్లు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. 2 రోజుల క్రితం ఖైరతాబాద్ ప్రాంతంలో చనిపోయిన వృద్ధుడు కూడా వీరిలో ఒకరు. ఇతను కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇతనికి కరోనా ఉన్నట్లు చనిపోయిన తర్వాత నిర్ధారణ అయింది. మిగిలిన 5 కూడా కరోనాతోనే మరణించి ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నదని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గుర్తించి దవాఖానాలకు తరలిస్తున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్కు వెళ్లి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలని, వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,65,659 మంది కోలుకున్నారు. యుఎస్లో 1,64,253 కేసులు నమోదు కాగా 3,167 మంది మృతి చెందారు. అలాగే ఇటలీలో 1,01,739 కేసులు నమోదు కాగా 11,591 మంది మృతి చెందారు. స్పెయిన్లో 87,956 కేసులు నమోదు కాగా 7,716 మంది మృతి చెందారు. అదేవిధంగా జర్మనీలో 66,888 కేసులు నమోదు కాగా 645 మంది మృతి చెందారు. ఫ్రాన్స్లో 44,550 కేసులు నమోదు కాగా 3,024 మంది మృతి చెందారు. ఇరాన్లో 41,495 కేసులు నమోదు కాగా 2,757 మంది మృతి చెందారు. అదేవిధంగా యూకేలో 22,141 కేసులు నమోదు కాగా 1,408 మంది మృతి చెందారు. స్విట్జర్లాండ్లో 15,992 కేసులు నమోదు కాగా 359 మంది మృతి చెందారు. నెదర్లాండ్లో 11,750 కేసులు నమోదు కాగా 864 మంది మృతి చెందారు. బెల్జియంలో 11,899 కేసులు నమోదు కాగా 613 మంది మృతి చెందారు. దక్షిణ కొరియాలో 9,786 కేసులు నమోదు కాగా 162 మంది మృతి చెందారు. టర్కీలో 10,827 కేసులు నమోదు కాగా 168 మంది మృతి చెందినట్లు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి పంజాకు దేశాలే కాకుండా నిత్యావసర సరుకులు కొనే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివరాలు చూద్దాం. భీమ్గల్ పట్టణ కేంద్రంలో కరోనా బాధకు సామాన్యుడు విలవిలా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే అదునుగా భీమ్గల్ కిరాణా దుకాణాల యజమానులు కొంతమంది నిత్యావసర సరుకులు వారి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న కిరాణా షాపుల్లోకి వారు స్వయంగా వెళ్లి సరుకులు కొనగా
కిలో కందిపప్పు 90 రూపాయలు ఉండగా దానికి 120 రూపాయలకు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇకపైన కిరాణా షాపుల్లో నిత్యావసర సరుకులు ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బింగల్ పట్టణంలో 2 దుకాణాలు వీరభద్ర కిరాణం, వి సురేష్, ఎస్ నాగరాజు బింగల్ కిరాణం, సత్యనారాయణ వీరికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల జరిమానా విధించి రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కిరాణా షాపులు మరియు హోల్సేల్ షాపులను తనిఖీలు చేస్తున్నాము. నిత్యావసర సరుకులు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద వచ్చే పప్పులు కానీ, నూనెలు కానీ, చింతపండు, కారం ఇలాంటివి కూడా అత్యధిక ధరలకు అమ్మకూడదని మనము తెలియజేయడం జరిగింది. అయినా కొన్ని షాపులలో అధిక ధరలు అమ్ముతున్నారు వచ్చిన సమాచారం మేము వచ్చి వాళ్ళ షాపుల యందు తనిఖీ చేయాలి. అధిక ధరలు అమ్ముతున్నారు కంప్లైంట్స్ ద్వారా దగ్గర మేము సరుకులు కొని మరి అధిక ధరలకు బిల్లులు తీసుకొని వాటిపై యాక్షన్ తీసుకుంటూ మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకు పెనాల్టీలు వేపిస్తూ వాళ్ళకు. కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అటు ఆదాయం పడిపోవడం, ఇటు కరోనా వ్యాధి నివారణ సహాయ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మొదలుకొని అందరూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులకు ఈ నెల చెల్లించాల్సిన వేతనాల్లో కొంత మొత్తాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వాయిదా వేసిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష జరిగింది. దీనికి సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేసింది. ఎవరి వేతనాల్లో ఎంత కోత అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% కోత విధించారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60% కోత విధించారు. కాగా మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50% కోత విధించారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50% కోత విధించారు. అదేవిధంగా 4వ తరగతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10% కోత విధించారు. అలాగే 4వ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 10% కోత విధించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న ఉద్యోగ సంస్థలకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారని జీవోలో తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో వలస వచ్చిన వారు, యాచకులు తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బాన్స్వాడలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వలస వచ్చిన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాన్స్వాడ సమీపంలోని బీర్కూర్ చౌరస్తాలో రాజస్థాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి కొందరు ఉంటున్నారు. వారందరికీ నిత్యావసర వస్తువులను అందించేందుకు ఆర్డీఓ రాజేశ్వర్ బియ్యం, నగదును అందించారు. బాన్స్వాడ పట్టణంలోని 19వ వార్డులో వలస వచ్చిన వారు ఎవరైనా ఉంటే వివరాలు సేకరించాలని ఆయన ఇప్పటికే వార్డు కౌన్సిలర్లను ఆదేశించారు. వలస వచ్చిన వారికి ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున ఉచితంగా బియ్యం మరియు నగదు అందిస్తున్నట్లు వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏ రాజా పూర్ణానందం ఉచితంగా రోగులకు కారును ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మండల కేంద్రమైన ఏర్గట్ల గ్రామానికి చెందిన జక్కని ముత్యం 6 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటుండగా చేయి ప్రమాదవశాత్తు విరిగింది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంధువులు సమాచారం అందించడంతో చిన్నారిని వారి తల్లిదండ్రులతో పాటు తన కారులో జిల్లా కేంద్రంలోని అమృతలక్ష్మి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య చికిత్సలు చేయించి తిరిగి వారి స్వగ్రామంలో విడిచిపెట్టడం జరిగిందని మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఏ రాజా పూర్ణానందం తెలిపారు. మండలంలో ఎవరైనా తమను సంప్రదిస్తే ఉచితంగా వైద్య చికిత్స నిమిత్తం తమ కారును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సమస్యలను అధ్యయనం చేయడానికి సిఐటియు ఆధ్వర్యంలో మల్లారం తదితర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలను సందర్శించి కార్మికులతో మాట్లాడడం జరిగింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రపంచమంతా లాక్డౌన్ కొనసాగుతుంటే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇటుక బట్టీల్లో భిన్నమైన పరిస్థితి కొనసాగుతుందని, ఇటుక బట్టి వలస కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. కార్మికులకు రక్షణ పరికరాలు లేకుండా నిర్బంధంగా పని చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు ఆ బారిన పడడంలో పెద్ద ఎత్తున అవకాశం ఉన్నది వలస కార్మికులు. ఎందుకనంటే ఈరోజు ఇటుక బట్టీలలో మేము చూసిన దాన్ని బట్టి చూస్తే ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు నిత్యం దుమ్ము, ధూళి, మట్టితో ఉంటున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి రక్షణ పరికరాలు లేవు, మాస్కులు లేవు, ఎటువంటి పరికరాలు లేకుండా ఈరోజు యాజమాన్యాలు వాళ్ళతోని వెట్టి చాకిరి చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక దిక్కు ఎటువంటి పనులు లేకుండా వాళ్ళకి సంక్షేమంగా పథకాలు వర్తింపజేసే విధంగా వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.
లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్న వారికి మధ్యాహ్న భోజనం మరియు బియ్యం పంపిణీ చేశామని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి సురేందర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు రాజస్థాన్ సమాజ్ ఆధ్వర్యంలో సారంగపూర్లోని నిరుపేదలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు పలుచోట్ల గత 3 రోజుల నుంచి చేస్తున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి సురేందర్ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను తరిమి కొట్టడానికి అందరూ ఇంట్లోనే ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో శుభ్రత పాటించాలని తెలిపారు. నిరుపేదలకు మధ్యాహ్న భోజనంతో పాటు బియ్యం కూడా పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అమెరికాలో మౌంట్ సినాయ్ హాస్పిటల్లో డాక్టర్గా ఆయన డ్యూటీలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం వల్ల మేము ఈ పేదవాళ్లకు అన్నం అందించాలన్న భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మార్వాడి సమాజ్ యొక్క సేవలను వినియోగించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పేదలందరికీ కూడా భోజనం అందించడం జరిగింది. నవీపేట మండల కేంద్రంలో కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో భిక్షాటన చేసేవారు, కూలీ పనులకు వెళ్లేవారు అన్నం లేక అలమటిస్తూ ఉండడంతో బీజేపీ పార్టీ మండల నాయకులు తమ వంతుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవీపేట మండల కేంద్రంలో కరోనా వ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో భిక్షాటన చేసేవారు, కూలీ పనులకు వెళ్లేవారు అన్నం లేక అలమటిస్తూ ఉండడంతో బీజేపీ పార్టీ మండల నాయకులు తమ వంతుగా వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేరే జిల్లాలకు పనుల కోసం వలస వెళ్లిన కార్మికులు తిరిగి నవీపేటకు రావడంతో వారిని వారి కుటుంబ సభ్యులను వైద్యాధికారులు ఐసోలేషన్లో ఉంచారు. వారందరికీ బీజేపీ నాయకుడు 1వ వార్డు సభ్యుడు గుర్రం రవి అన్నదానం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, వందల ఆనంద్, ఎంపీటీసీ రాధా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నసరులాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన రవి అనే 22 ఏళ్ల యువకుడు ఓ 9 సంవత్సరాల బాలికపై సోమవారం అర్ధరాత్రి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్స్వాడ రూరల్ సిఐ టాటాబాబు తెలిపిన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులతో కలిసి సోమవారం అర్ధరాత్రి వారి ఇంట్లో నిద్రిస్తున్నారు. వేడిగా ఉందని తల్లిదండ్రులు ఆరు బయట పడుకోగా ఈ విషయాన్ని గమనించిన రవి అనే యువకుడు ఇంట్లోకి చొరబడి బాలికపై అఘాయిత్యం చేశాడు. బాలిక రోధించడంతో తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక జరిగిన విషయం వారికి తెలిపింది. దీంతో ఆ యువకుడిని వారు చితకబాదారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం లేడీ కానిస్టేబుల్తో హాస్పిటల్కు తరలించామని సీఐ టాటాబాబు తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ సందీప్, ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఉన్నారు. అమ్మాయి ఇంట్లో పడుకునేటప్పుడు రాత్రి అందాగా 11:45 to 12 o'clock ఈ టైంలో అమ్మాయి పడుకుని ఉంటే ఏదో ఛార్జర్ గురించి తెలిసి పోయి ఇద్దరి పక్క వెళ్ళే అక్యూజ్డ్ది ప్లస్ విక్టిమ్ అమ్మాయిది పక్క వెళ్ళి అయ్యేసరికి ఛార్జర్ తీసుకొస్తానని పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ కొద్దిగా అబ్జర్వ్ చేసి చూస్తే అమ్మాయి కొద్దిగా ఏం జరిగిందని అడిగితే వాళ్ళ మదర్కి చెప్పడం జరిగిందంతా. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందల్వాయి గ్రామంలో వలస కూలీలకు బియ్యం డబ్బులను అందజేశారు. ఇందల్వాయి గ్రామంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి సమయంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న వలస కూలీలకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని గుర్తించి ప్రతి కుటుంబానికి 12 కిలోల చొప్పున బియ్యం, 500 రూపాయల నగదును ఇందల్వాయి తహసీల్దార్ ఎం రమేష్, ఎంపీడీఓ రాములు నాయక్, సర్పంచ్ పాషం సత్యవ్వ నరసింహులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో 230 మంది కార్మికులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి 500 చొప్పున 1,15,000 రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయిన కార్మికులకు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని, వారి సూచనల మేరకే నడుచుకోవడం జరుగుతుందన్నారు. కరోనా వ్యాధి దృష్ట్యా కూలీలకు బయట పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న సదుద్దేశంతో ఆ ఆదేశాల అమలు చేయడం జరిగిందని ఆయన వివరించారు. నిన్న జరిగినటువంటి రేషన్ బియ్యం పంపిణీ వలస కార్మికులు ఏదైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇందల్వాయి గ్రామానికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ కార్మికులకు గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, వారు మా సర్పంచ్, స్థానిక వార్డు మెంబర్స్ అందరూ సమక్షంలో, ఆర్ఐ గారి సమక్షంలో, అందరి సమక్షంలో 12 మంది యొక్క కార్మికులకు 12 కిలోల రేషను ప్లస్ తలా ఒకరికి 500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పొట్టక్కిటి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎడపల్లి మండలం కూలీ పనుల కోసం వచ్చిన వారు కరోనా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం తమ సొంత ఖర్చులతో 40 మంది పేద కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి మందు లేదని, నివారణ కోసమే తమ ఇంట్లో ఉంటే సరిపోతుందన్నారు. ఎడపల్లి మండల్లో ఏదైతే వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నారో
అలాంటి నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం, అదేవిధంగా మా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశానుసారం ఈ రోజు ఎడపల్లి మండలంలోని నిరుపేదలందరికీ కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ అధ్యక్షుడు నేవనంది సుభాష్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు ఎల్లయ్య యాదవ్, బంజారా శంకర్, మహమ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు. కరోనా ప్రభావంతో ఇందల్వాయి మార్కెట్లో మటన్ షాప్ యజమానులు స్థానికంగా 400 రూపాయలకు కిలో ఇవ్వాల్సి ఉండగా ఏకంగా 600 రూపాయలకు కిలో మటన్ అమ్మడంపై పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మటన్ తీసుకోవడానికి వెళ్ళగా అధిక ధరలకు అమ్మడం, వినియోగదారులు మటన్ యజమానికి మీ ఇష్టం ఉంటే చెప్పండి లేకుంటే వెళ్ళిపోండని దురుసుగా ప్రవర్తించడం, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ వెళ్లి మటన్ షాప్ యజమానిని అడగగా మా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకుంటాం, మీరెవరు చెప్పడానికి అంటూ ఇష్టానుసారంగా మాట్లాడడంతో చేసేది లేక ఆ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఇందల్వాయి శివప్రసాద్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి మటన్ యజమానిని బంద్ చేయమని అడగగా వారి మాటలు సైతం లెక్క చేయకుండా మటన్ అమ్మడం కొనసాగించాడు. జిల్లా కలెక్టర్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వీరు మాత్రం ఇష్టానుసారంగా మటన్ ధరలు పెంచి సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని 37వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి పులిహోర వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. నగరంలోని 37వ డివిజన్లోని పేదలకు వాటర్ బాటిల్స్ మరియు పులిహోర పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధం పాటించాలని, ప్రజలు నిత్యావసరాలు ఉన్నప్పుడు బయటకు రావాలని మరియు చేతులు శుభ్రంగా కడగాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు పాటించాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా 3 అడుగుల దూరంలో ఉండి ఏదే కానీ కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు K6 వారికి ధన్యవాదాలు. రోడ్లపై ఉన్న యాచకులు కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా పస్తులు ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్ అన్నదానం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డుకు చెందిన కౌన్సిలర్ బారడి రమేష్ ఆధ్వర్యంలో 40 మంది యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్మూర్ సిఐ రాఘవేందర్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నం, పప్పుచారు, కోడిగుడ్లను సరఫరా చేశారు. అనాథలకు అన్నదానం చేయడం అభినందనీయమని సిఐ రాఘవేందర్ అన్నారు. పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదానం నిర్వహించినట్లు కౌన్సిలర్ రమేష్ తెలిపారు. కరోనా సూక్ష్మజీవిని అంతమొందించేందుకు శాస్త్రవేత్తలకు ఆ దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలని సంకల్పంతో మహాగణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే లోక కళ్యాణం కోసం ఈ యాగం ఎంతో దోహదపడుతుందని వేద పండితులు బల్యపల్లి సుబ్బారావు పంతులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల వేద పండితులు బల్యపల్లి సుబ్బారావు శర్మ నివాసంలో మహాగణపతి హోమం 27 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించి పూర్ణాహుతితో గణపతి హోమం పూర్తి చేశారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు శర్మ మాట్లాడుతూ కరోనా వల్ల దేశంలో ఎంతో మంది అల్లాడిపోతున్నారని, ప్రపంచ దేశాలనే గజగజలాడిస్తున్న మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆ శాస్త్రవేత్తలకు భగవంతుడు మంచి ఆలోచన కలగజేయాలన్న సంకల్పంతో గణపతి హోమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఇంటికి పరిమితమై లాక్డౌన్కు సహకరించి కరోనా వ్యాప్తి చెందకుండా స్వచ్ఛందంగా ప్రజలు సహకరించాలన్నారు. ప్రపంచ శాంతి కోసం తాను చేపట్టిన ఈ యాగం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రజలు సైతం ఇంట్లోనే ఉండి భగవన్ నామస్మరణ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏమీ చేయలేక నిశ్చేష్టులై ఉన్నటువంటి పరిస్థితులను మనం టీవీలో కరోనా వ్యాధి ఇప్పటి వరకైతే ఔషధం లభ్యం కావడం లేదు. ప్రయోగాలు ఆ ప్రయోగాలన్నీ కూడా ఆచరణలోకి రావాలంటే కొంతమంది శాస్త్రవేత్తలు 2 నెలలు పడుతుంది అంటున్నారు, కొంతమంది 6 నెలలు పడుతుంది అంటున్నారు, కొంతమంది సంవత్సర కాలం పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ మహమ్మారి కరోనా వ్యాధి ఏదైతే ఉన్నదో వ్యాపించుకుంటూ పోతుంది. మన భారతదేశ సార్వభౌములు గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోదీ గారు సకాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా సకాలంలో స్పందించకుంటే వారు రాబోయే దృశ్యాన్ని మొదలే మదిలో తలుసుకొని దాని నియంత్రణకై ప్రజలకు కొంత కష్టమైనప్పటికీ జనతా కర్ఫ్యూ రూపంలో తర్వాత లాక్డౌన్ రూపంలో కరోనా వైరస్ నివారణకు ఒక్కటే మార్గమని, ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ శైలజ, తహసీల్దార్ సంజయరావు, చైర్మన్ పండిత్ వినీత పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలకు ఉచితంగా ఇస్తున్న 12 కిలోల బియ్యం డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించడం ఒక్కటే మార్గమని,
అదేవిధంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్డౌన్లో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. ఇదే విధంగా ప్రజలు మరో 15 రోజులు పూర్తిగా ఇళ్లలోనే ఉంటే భారతదేశం నుండి కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగైపోతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వలస కూలీలకు సైతం ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదును ఇస్తున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా వాటిని తీసుకుని ఇండ్లకే పరిమితం కావాలని, రోడ్లపై ఎవరూ వెళ్లరాదని తెలిపారు. మరో 15 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితమై కరోనా వైరస్ను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, స్థానిక కౌన్సిలర్ కొంతం మంజుల మురళి, తెరాస నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశమంతటా కర్ఫ్యూని నిర్వహించారు. ఇట్టి కర్ఫ్యూకి లాక్డౌన్ కార్యక్రమానికి ప్రజలు చాలా సహకరిస్తున్నారు. బాధితులు బీహార్ వాళ్ళకి, మహారాష్ట్ర వాళ్ళకి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాళ్ళకి మన కేసీఆర్ గారు, జీవనన్న గారి సహకారంతో వారికి 12 కిలోల బియ్యము, అదేవిధంగా 500 రూపాయలు ఇంటికి ప్రతి ఒక్కరికి ఇవ్వ. అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఇందూర్ యువత అసోసియేషన్ సభ్యులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్న నేపథ్యంలో రోడ్లపై ఎంతో మంది అన్నార్తులు, విధి వంచితులు, వలస కార్మికులు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఇందూర్ యువత అసోసియేషన్ సభ్యులు నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వారికి కరోనా వైరస్ సోకకుండా అనాథలకి, అన్నార్తులకి, విధి వంచితులకు మాస్క్లను మరియు వారి ఆకలి తీర్చడానికి ఆహార పొట్లాలను మరియు వాటర్ బాటిల్స్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ సందీప్ మరియు సుధాకర్కి ఇందూర్ యువత అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మరియు ఇందూర్ యువత ప్రధాన కార్యదర్శి సుభాష్ పద్మ, ఉపాధ్యక్షులు పసునూరి వినయ్ కుమార్, సోను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఏదైతే కనుక మార్చి 22 నుంచి ఏప్రిల్ 14 దాకా కూడా లాక్డౌన్ పిలుపునిచ్చారో, మరి కేంద్ర రాష్ట్రాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా చాలామంది రోడ్ల మీద విగత జీవితాలుగా పడున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడానికి ఈరోజు ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సందీప్ అలాగే సందీకర్ సహకారంతో ఈరోజు అనేక మంది నిర్భాగ్యులకు అలాగే విధి వంచితులకు వీరందరికీ కూడా ఆహార ప్యాకెట్లను అలాగే మంచినీటి బాటిళ్లను, మాస్కులను అందించడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు రేషన్ బియ్యాన్ని అధికారులు అందించారు. జక్రాన్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం వారిపై సానుభూతి చూపించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని అందించారు. అలాగే 500 రూపాయల నగదు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారి, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, పిఎస్సిసి చైర్మన్, విఆర్ఏ, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మోపాల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో మోపాల్ మండల బీజేపీ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే నిమిత్తం ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామ జాతీయ రహదారిపై వెళ్తున్న కూలీలను గమనించిన స్థానిక ఉప సర్పంచ్ రోడ్డు పక్కన దాబాయందు తన సొంత డబ్బులతో సరుకులు తీసుకొచ్చి వంట చేయించి రోడ్డుపై వెళ్తున్నటువంటి కూలీలకు భోజనం ఏర్పాటు చేశారు. వారి యోగక్షేమాలు కూడా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల ప్రజలు వారిని గుర్తించి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. బీర్పూర్ పట్టణంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ప్రజలకు రోడ్డుపైన రాకుండా మండుటెండలో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం పూటకు భోజనాలు ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు భోజనం, నీటి వసతులు కల్పిస్తూ కిసాన్ నగర్ కు చెందిన నవీన్ వాటర్ ప్లాంట్ యువకులు 4వ రోజు కూడా తన ఉదారతను చాటుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో హైదరాబాద్ నుండి మహారాష్ట్ర, యూపీ, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ తదితర దూర ప్రాంతాలకు కాలినడకన పోయే వారిని ఆపుతూ ఆదుకుంటున్నారు. ఏర్గట్ల మండలంలోని తాలారాంపూర్ గ్రామంలో మంగళవారం నిరుపేదలకు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏలేటి నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ తోకల నరసయ్య, బీజేపీ నాయకులు శ్యామ్, బి దేవేందర్, ఆనంద్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు.
నందిపేట్ మండలంలోని అన్నారం గ్రామానికి బతుకు తెరువు కోసం వలస వచ్చిన వారికి ఎంపీటీసీ సంజీవ్ ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం కూరగాయలు అందించారు. ఈ రోజు బియ్యం డబ్బులను నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ సర్పంచ్ సాగర్, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ నాయక్, ఎంపీడీఓ నాగవర్ధన్, ఎస్ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీ అన్నగౌడ్ గోదావరి, ఉప సర్పంచ్ చిన్న సాయిలు, వార్డు మెంబర్లు వీఆర్ఓ శంకర్, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఈ రోజు లాక్డౌన్లో భాగంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా మండల కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణం చోటు చేసుకుంది. కాగా ఇల్లు లేని వారి అనాథలు, బిచ్చగాళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలాంటి వారి కొరకు కొందరు యువకులు సేవా దృక్పథంతో వారి ఆకలి మంటలను ఆర్పుతూ తమ వంతు సాయంగా వారిని పస్తులు ఉండనీయకుండా వారికి భోజన సదుపాయాలు కల్పిస్తూ సామాజిక దూరం పాటిస్తూ వారికి భోజనాలు అందించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణకు జిల్లాకు ₹1,00,000 చెక్కును రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి భాజపా జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి అందజేశారు. మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 చెక్కును మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్, ప్రత్యేక కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావడంతో ఏమీ లేని అనాథలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారి గుండా వెళ్లే బాటసార్లు, యాచకులకు, మున్సిపల్ లేబర్లకు పులిహోర ప్యాకెట్లు, అట్టిపండ్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ను పాటిస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో అనాథలు, యాచకులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి స్పందించిన పలువురు యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా వారికి పులిహోర ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిందరయ్య కాలనీలో సిపిఎం, ఎస్ఎఫ్ఐ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రవేశపెట్టడంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ తలారి మీనా చందు ఆధ్వర్యంలో కాలనీ వాసులకు గుడ్లను పంపిణీ చేశారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఒక్కో ఇంటికి డజన్ గుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మీనా చందు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అదేవిధంగా వేడి పదార్థాలు తినడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని తెలిపారు. గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలో గల నిరుపేద ఇంటర్మీడియట్ యువతులకు బీజేపీ జిల్లా కార్యదర్శి కుప్పాల శివరాజ్ తన వంతుగా బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని, యావత్ దేశ ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తున్నారని తెలిపారు. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో కరోనా నివారించేందుకు గ్రామస్తులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, అలాగే గ్రామంలో ఎప్పటికప్పుడు హైడ్రోక్లోరైడ్ మరియు బ్లీచింగ్ పౌడర్తో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నామని సర్పంచ్ అన్నారు. ప్రజలు ఇంటి పట్టునే ఉండి లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించాలని తెలిపారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో కరోనాను అనతి కాలంలో నివారించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కరోనా వ్యాధిని తమ గ్రామంలో ఎవరికీ రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, ఇందుకుగాను ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని రాంపూర్ గ్రామ సర్పంచ్ దయానంద్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ దయానంద్ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ గ్రామస్తులు సహకరించాలని ఇంటింటికి కరోనా వ్యాధి అవగాహన సదస్సు కల్పించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బీజేపీ నాయకులు ఆమందు విజయకృష్ణ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు తన స్నేహితులతో కలిసి భోజనం మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగోని రాకేష్, నాగేంద్ర, శివరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారితో మన దేశంలో 21 రోజుల లాక్డౌన్ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు సూచనల మేరకు పేదలకు కనీసం 5గురికి భోజనం అందించడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో రోడ్లపై కాలం వెల్లదిస్తున్న పేద ప్రజలకు ఆహారం మరియు మజ్జిగ, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి యాదవ్, మధుసూదన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్. గడిచిన 24 గంటల్లో దేశంలో 227 కొత్త కరోనా పాజిటివ్ కేసులు. 1237కు చేరిన కరోనా బాధితుల సంఖ్య. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి జిల్లాల అధికారులతో కరోనాపై సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. స్వీయ నియంత్రణ కోసం ప్రజలు మరికొన్ని రోజులు సహకరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్. సహాయ చర్యల కోసం వేతనాలలో కోత విధింపుకు సహకరించాలని ఉద్యోగులను కోరిన సీఎం కేసీఆర్. జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఢిల్లీ మర్కజ్ బిల్డింగ్ లో 24 మందికి కరోనా పాజిటివ్. 1034 మందిలో 334 మందిని ఆసుపత్రులకు తరలింపు. మరో 700 మందిని క్వారంటైన్ కు తరలింపు. డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్న అధికారులు. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారంతా అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసిన ఆరోగ్య శాఖ. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి. 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు. 37,820కి చేరిన మృతుల సంఖ్య. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్. కరోనాపై అధికారులతో సమీక్ష. కిల్లా రోడ్లో కరోనా కేసులపై ఇంటింటికి సర్వేకు వెళ్లిన సిబ్బందిని అడ్డుకొని వెనక్కి పంపిన స్థానికులు. రక్షణ లేకుండా సర్వే చేయలేమని కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఆశా వర్కర్లు. కరోనా బాధితుల కోసం 1.5 కోటి విరాళం అందించిన రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్. విశ్వశాంతి కోసం 27 గంటల పాటు నిర్విరామంగా మహాగణపతి హోమం విజయవంతం. కరోనాను కట్టడి చేసేందుకు స్వీయ నిర్బంధం ఉండాలని పిలుపునిచ్చిన బల్యేపల్లి సుబ్బారావు. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.